హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అనమాట. ఈ వీడియోలో మీ పర్సన్ తోటి ఉన్న లైఫ్ అనేది ఒక కర్మబంధం అండి. మరి ఈ కర్మబంధం కాస్త ప్రేమ బంధంగా ముడిపడుతుందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం. అంటే ఈ పర్సన్ మీద ప్రేమ లేక ఈ జీవితం ముడిపడిందా అని మీరైతే అనుకోవచ్చు. ఫస్ట్ ఈ పర్సన్ మీతో ప్రేమగా ఉండొచ్చు, మధ్యలో మారిపోయి ఉండొచ్చు, ఎవరి వల్ల మిమ్మల్ని టార్చర్ చేయుండొచ్చు. ఏదైనా జరిగినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా సరే సుఖం దుఃఖం లేని లైఫ్ అయితే అయిపోయిందండి. ఇదొక కర్మే కదా. మరి ఇలాంటి కర్మబంధాన్ని ప్రేమబంధంగా మారాలైతే మీరైతే అనుకుంటారు కదా. మీ పర్సన్ మారితే చాలు, మీకేమీ కొనవసరం లేదు, ఏం బాగా చూసుకోక్కర్లేదు, ప్రేమగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మీతో ఉంటే చాలు అని ఇక్కడ చాలామంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మీ పర్సన్ తప్పు చేసినా, తప్పుడు మనిషి అయినా సరే మీరు బంధానికి వాల్యూ ఇచ్చి వీరితోనే ఉండాలైతే అనుకుంటున్నారు. ఇదొక కర్మబంధం లెక్కే. అంటే వారి వల్ల మీకు సుఖం దుఃఖం లేదండి, కానీ మీరు వీరి మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు అది మీకే తెలీదు. ఒక బంధం అనేది ఉంది, ఒక రుణబంధము కర్మబంధము. కానీ ఈ పర్సన్ తోటి ఉన్న జీవితం మీకు ముడిపడింది కాబట్టి మళ్ళీ ముడి వేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఆ ముడి వేసుకునే బంధం కూడా ప్రేమ బంధంగా మారాలనైతే మీరు అనుకుంటున్నారు. మరి ఈ కర్మబంధం కాస్త ప్రేమబంధంగా ముడి వేసుకోవచ్చా అంటే ఎస్. ఇక్కడ మనం ఎనర్జీస్ తోటే రీడింగ్ అయితే ఇస్తామండి. టారో ఎనర్జీస్ అలానే రూన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేసి రీడింగ్ అయితే ఇస్తాను. అలానే ఈ రూన్ ఎనర్జీస్లో ఏ విధంగా వస్తుందంటే సేగల ఎనర్జీ వస్తుంది, అలానే స్విచ్ కోడ్స్ కూడా వస్తాయండి. మీకు ఇక్కడ చెప్పేదానికన్నా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ పర్సన్ తోటి ఇప్పుడు మీరు కర్మ లైఫ్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీరు ఫస్ట్లో బాగానే ఉండేవారండి, తర్వాత మార్పు అనేది కనిపిస్తుంది. మరి ఈ మార్పు అనేది ఇప్పటికీ ఎలా ఉంటుందా, మారుతారా, మీ వైపు వస్తారా, మీతో ప్రేమగా లేకపోయినా పర్లేదు, కానీ ఒక బంధం ముడివేసుకుంటే చాలు, మీరు వారితో ఉంటే చాలు, మీ లైఫ్లో నుండి వెళ్ళిపోకుండా ఉంటే చాలు అని ఎవరైతే అనుకుంటున్నారో మరి ఈ పర్సన్ తోటి సోల్మేట్ కనెక్షన్ లాగా స్విచ్ కోడ్ ఎనర్జీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే ఈ పర్సన్ ఎవరితోనైనా ఉండొచ్చండి. అండ్ మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నా సరే ఇలా ఏమీ జరగకుండా ఈ పర్సనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో బంధం కావాలనుకోవటం అండ్ మీ మీద ప్రేమ చూపించడం, ఇలాంటి ఎనర్జీస్ ఈరోజు రీడింగ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎందుకు వీడియో వచ్చింది అంటే నాకు తెలియదండి. ఇప్పుడు ఎనర్జీస్ అన్నవి సిస్టమ్ కార్డ్స్ ద్వారా చేసినా సరే ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి తెలుసండి. ఒరిజినల్ కార్డ్స్ ఎనర్జీస్ ఒకలా ఉన్నా సరే సిస్టమ్ కార్డ్స్ ఎనర్జీస్ కూడా అదే. ఇప్పుడు మన మాటకి ఈ కార్డ్స్ రెస్పాండ్ అయ్యే కదా సమాధానం అయితే ఇస్తుంది. మనం ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేసే వరకు మనకి ఏందో కూడా తెలియదండి. మనకి ఇదే కార్డ్ రావాలంటే మార్చడానికి ఏదో రీడింగ్ చేసేడాలు ఏమి ఉండవు. మనం వేసిన ప్రశ్న ఏంటి అంటే మీరేమనుకున్నారు, ఈ పర్సన్ మీ జీవితంలో ఉంటే చాలు, వీరు మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా పర్లేదు, ఒక బంధం ముడివేసుకోవాలి అయితే అనుకుంటున్నారు. అది ప్రేమ బంధంగా మారితే ఇంకా మీకు సంతోషానికి అవధులు ఉండవు కదా. సో ఈ కర్మబంధం కాస్త ప్రేమ బంధంగా మార్చడానికి ఈ వీడియోలు మీకు సమాధానాలు అయితే వస్తాయండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా తీస్తాను. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. టైమ్లెస్ రీడింగ్ అంటే మరి ఇక్కడ రూమ్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీకు ఇక్కడ సైకిల్ ఎనర్జీస్ ఇస్తున్నాను, స్విచ్ కోడ్ కూడా ఇస్తున్నానండి. మరి ఇది ఎలా డ్రా చేయాలో అండ్ ఈ స్విచ్ కోడ్స్ ఎలా వస్తుందో మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించాకే రీడింగ్ అనేది ఉంటుంది. అలానే మీకు అర్థమయ్యేలాగా సమాధానాలు అయితే వస్తాయి. మరి మొదటిగా ఈ ఎనర్జీస్ చూద్దాం. ఈ పర్సన్ తోటి ఎవరైతే మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారో మరి ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ మీరు కావాలనుకుంటూ వస్తారా, ఇదవుతారా అంటే చూద్దాం. చూసారు కదా, 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ సోర్డ్స్, ద మెజిషియన్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్. ఇప్పుడు మనం కర్మబంధం గురించి కదా ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసాం. మరి ఇక్కడ వచ్చే సమాధానాలు అయితే చూడండి ఎలా వచ్చాయో. 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే జీవితంలో అందరికీ అన్నీ కావాలని అయితే అనుకుంటారండి, కానీ కొందరికి మాత్రం వాళ్ళకి కావాల్సిందే కావాలనుకుంటారు. ఆ కావాల్సిన లైఫ్ కావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ అయితే చేయాలి. కానీ మీరు చేసింది ఏంటి, మీ జీవితంలో ఏదైనా సాధించగలరు అండ్ మీరు ఏదైనా కోరుకున్నా రాగలదు.
కానీ మీరు చేసింది ఏంటి అంటే, మీ జీవితంలో అనుకోని పర్సన్ వచ్చారు, అనుకోని పర్సన్‌తో బంధం ముడివేసుకున్నారో కానీ, మీ జీవితంలో బాగుంటుంది అనుకున్న లైఫ్ ప్రెజెంట్ చాలా సఫర్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో మీరు ఖచ్చితంగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, సొసైటీలో పేరు కూడా ఉంది. మీ ఫేస్ తెలియకపోయినా సరే మీకు సొసైటీలో పేరు కూడా ఉందండి. మీ వైపు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు పోట్లాడే వాళ్ళ అండ్ పద్ధతి తక్కువ వాళ్ళ, మీరు ఏదైనా అనుకుంటారా అనే మైండ్ సెట్ అయితే కాదు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. కానీ ఒక బంధం విషయంలో మీరైతే కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పర్సన్ విషయంలో మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ పరువు మీరు కాపాడుకుంటున్నారే తప్ప మీ పర్సన్ చేసేదేంటి? మీ పరువు తీస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అండ్ మీకు విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ మీరు చేస్తున్న మీ లైఫ్‌లో లీడ్ చేస్తున్న సిట్యుయేషన్స్ అనమాట. మీరు చేసే పని ఏంటంటే మీ పర్సన్ పద్ధతి బాగోకపోయినా సరే, వాళ్ళ మనస్తత్వం మీకు తెలిసినా సరే ఇప్పుడు మీరు వదిలేయచ్చండి. మీ జీవితం మీరు చూసుకోవచ్చు. కానీ మీరసలు వదలట్లేదు కదా! ఎందుకు వదలట్లేదు? మీరిక్కడ బంధానికి కట్టుబడిపోయి ఉండిపోయారు. మీలో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే చాలా గుణాలైతే ఉన్నాయి. ఈ గుణాలు అందరికీ ఉండవు. మీకు దైవం ఇచ్చిన వరం అనమాట. మెజిషియన్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు మీ విలువ మీకు తెలుసుకోలేకపోతున్నారు. అవతలి వాళ్ళు ఏదైనా మాట అంటే మీరు బాధపడిపోతున్నారు. అవతలి వాళ్ళు మిమ్మల్ని అంటానికి కూడా సరిపోరండి. సొసైటీలో మీకు మంచి పేరుంది. మీరు ఒక్క మాట చెప్తే మీ వైపు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ తోటి లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయో, కర్మబంధం ఫేస్ చేస్తున్నారు. కానీ మీరు అనుకున్నది జరుగుతుందో జరగబోదో అది మీకు కూడా తెలీదు. కానీ ఇక్కడ కర్మ అన్నది మీకు జస్టిస్ అనేది చేసేలా చేస్తుందండి. ఇప్పుడు మిమ్మల్ని అనుమానించిన వాళ్ళే, అవమానించిన వాళ్ళే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ అది వాళ్ళ మూర్ఖత్వం అన్నమాట. మీరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడ ఉండారో అక్కడే ఉండిపోయారు. మీ జీవితంలో ముందుకు వెళ్ళటం అయితే లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ వెతుక్కుంటూ రావటం అయితే జరుగుతుంది. ఏదైనా సరే ఒక విలువైన వస్తువు పోగొట్టుకున్నప్పుడు దాని విలువ ఒక సమయానికి తెలుస్తుందండి. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇన్ని బొమ్మలాటలు ఆడుతున్నారు. జీవితం విలువ తెలియకుండా, మనిషి విలువ తెలియకుండా ఇన్నిన్ని ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసి అసలు మిమ్మల్ని నలుగురిలో లాగి మీ పద్ధతి బాగోలేదని ఏవేవో నిందలు వేయాలని అయితే అనుకున్నారు. కానీ జరిగేది ఏంటి అంటే జస్టిస్ అనేది మీ వైపే ఉంటుందండి. మీరు ఎలాంటి వాళ్ళు, మీ విలువ ఏంటో సొసైటీకి అన్నది తెలుసు. ఈ పర్సన్ తోటి ఉన్న కర్మబంధం మళ్ళీ మీరు కోరుకున్నట్టు ఒక మంచి జీవితంగా మారుతుందా లేదా అన్నది. మీరు వేరే వారిని కోరుకోవట్లేదండి. ఉన్నవారు మారితే చాలన్నది మీ విష్ అన్నది కనిపిస్తుంది. మరి డివైన్ కూడా ఏమంటున్నారు? మీరు ఎంత మొండితనంగా ఉన్నారో మీ కోరిక కూడా అలానే మొండితనంగా ఉందండి. మీకు కావాల్సింది డబ్బు కాదు అండ్ ఆస్తులు కాదు, అందం కాదు, జీవితం కావాలనుకుంటున్నారు. మీకు మీ లైఫ్కి జస్టిస్ కావాలని అయితే అనుకుంటున్నారు. యూనివర్స్ మీకు నచ్చేసారండి. యూనివర్స్ మిమ్మల్ని మెచ్చింది కాబట్టి మీ వైపు అన్ని రకాలుగా అనుకూలంగా మారడానికి అండ్ ఎక్కడ లేని వారు కూడా మీకు సహాయపడడానికి టైం అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే రూన్ ఎనర్జీస్ అండి. ఈ రూన్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీ పర్సన్ తోటి ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తున్నారు. మరి ఈ రూన్స్ ఎనర్జీస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మరి మీకు కనెక్ట్ చేయాలి కదా. ఈ కర్మబంధం కాస్త ప్రేమబంధంగా ముడివేయటానికి ఇది ఒక ఎనర్జీ, సిగల్ ఎనర్జీ అండ్ స్విచ్ కోడ్ ఎనర్జీస్ అయితే వస్తాయి. చూసారు కదా, ఒకటి తులసీస్, దాని క్లారిఫికేషన్ కెనోస్ అది రివర్స్ వచ్చిందండి. అండ్ లగోస్ రివర్స్ వచ్చింది, పేహు రివర్స్ వచ్చింది, అన్షూస్ రివర్స్ వచ్చింది అండ్ హెవర్స్ ఏమో మామూలుగా వచ్చింది. ఇదేంటంటే చూడండి, రేడియో జెరా ఘీబు అండ్ ఓతిల్లా. ఇదేంటంటే రేడియో అంటే న్యూ లైఫ్ అండి. ఇక్కడ నుంచి మార్పు అయితే వస్తుంది. ఈ పర్సన్లో మార్పు అయితే వస్తుంది. మీరు తీసుకురాగలరు. మీ ప్రయత్నాలే మీరు సక్సెస్ అయ్యేలా చేస్తాయి. జరా అంటే జస్టిస్ అనమాట. గిబో అంటే రీయూనియన్ అనమాట. ఓతిల్లా అంటే ఫ్యామిలీ అనమాట. ఏదైనా సరే ఫ్యామిలీ అన్నది సంతోషంగా ఉండాలంటే అందరూ పాజిటివ్గా ఉండాలండి. ఒక్కళ్ళు చిన్న తప్పు చేసినా డిస్టర్బ్ అయిపోతుంది.
మీరిక్కడ పోరాడేది మీ పర్సనల్ మార్పు కోసమే కానీ వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళని పరువు తీసి నలుగురిలో నిలబెట్టి మీరు అక్కడి నుంచి డబ్బులు లాగాలన్న ఆలోచన కూడా మీకు లేదు. మీ పరువు తీసిన వాళ్ళ పరువు కాపాడాలనేది మీరైతే నిలబడి ఉన్నారు. ఇక్కడ కర్మ అన్నది ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి ఎనర్జీస్ అనేది మీకు మీరు తెలుసుకోబోతున్నారు. తెలుసా, ఇక్కడ ఏదైనా సరే మీకు ఒక పద్ధతి అని ఉంటుందండి. మాట్లాడే విధానం కానీ అండ్ మీ లైఫ్ స్టైల్ కానీ చూసి నేర్చుకునే వాళ్ళ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకునే లైఫ్ అనేది మీకైతే ఉంది. ఈ ఎనర్జీసే చెప్తున్నాయి. రేడియో అంటే మిమ్మల్ని చూసి మారుతారు, మాట తీరు మారుతారు, మీలా బ్రతకాలని అనుకుంటారు. జరా అంటే జస్టిస్, మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. గీబో అంటే కలివిడితనం, మంచికి మంచి ఉంటుంది, చెడ్డకి చెడ్డ ఉంటుంది. మంచి వాళ్ళకి మీరు నచ్చుతారు కానీ చెడ్డ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఓతిల్లా అంటే ఒక ఫ్యామిలీ అండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఇంట్లో మనిషిలాగా లెక్క చేస్తారు. మరి దేవుడిచ్చిన వరం మీకు ఇలా ఉంటే మీ పర్సన్ విషయంలో ఇలా ఎందుకు జరుగుతుంది? అందరికీ మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు అండ్ ప్రేమిస్తారు. ఇవన్నీ సొసైటీ నుండి మీకు దొరుకుతుంది. కానీ ఒక పేరుంది, మీ గురించి అందరూ మంచిగా చెప్పుకుంటారు, కానీ మీ పర్సన్ నచ్చట్లేదు. మరి మీ పర్సన్ కూడా నచ్చాలంటే మీరు ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పేపర్ మీద మీ ఎనర్జీస్ చూడండి. ఫస్ట్ ఏంటంటే మన ఇక్కడ రూన్స్ ఎనర్జీస్ అనేది వచ్చినాయి కదా. ఆ రూన్స్ ఎనర్జీలో తోషిజ్ వచ్చి కెనాస్, లగూస్, పేహు రివర్స్ అండ్ అన్షూస్ రివర్స్ అండ్ ఎహ్వాస్ అండ్ రేడియో, జెరా, గిబో, ఓతిల్లా. అంటే మీకు ఇక్కడ అర్థం అవడానికి వేసానండి. ఓకే, ఇప్పుడు మీకు రూన్స్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసి సిగల్ ఎనర్జీ రావటం అయితే జరుగుతుంది. ఈ సిగల్ ఎనర్జీ మీకు ఆల్రెడీ పరిచయం ఉంది కదా. చూడండి, దీనికి ఇంకా యాక్యురేట్గా తీసుకొస్తాను. ఫస్ట్ గివో అనేది డ్రా చేస్తున్నానండి. అంటే ఎక్స్ ఆకారం అనమాట, ఒక రీనని అనుకోవచ్చు. ఓతిల్లా, నెక్స్ట్ ఓతిల్లా. ఓకే, నెక్స్ట్ లగూజ్ అండి. ఎల్లో రివర్స్ వస్తుంది కదా అది. నెక్స్ట్ ఎం ఆకారం ఉంది కదా అది ఎహ్వాజ్ అండి. చూడండి, 4 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ పేహు రివర్స్ కదా, ఆ పేహు రివర్స్ అనేది ఈ మీకు ఇలా చెప్పే బదులు చెక్ చేసుకోండి. పేహు రివర్స్ డ్రా చేశానండి. నెక్స్ట్ అన్సూజ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఓతిల్లా అండ్ లాగూస్ కూడా వచ్చేసింది. ఇంకా కెనాస్ రివర్స్ కూడా వచ్చేసింది కదండి. కెనాస్ వచ్చేసింది, రేడియో వచ్చింది, జెరా కూడా వచ్చింది. చూసారా, అక్కడ 6 అనమాట, 6 కింద వచ్చింది, అది 9. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అనమాట, ఒక కర్మ అనుకోవచ్చు. అంటే ఇక్కడ మీ లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఇక్కడి నుంచే మొదలవుతుంది. అవతల వాళ్ళకి బాజా, మీకు ఇక్కడ లైఫ్ అనేది న్యూ లైఫ్గా స్టార్ట్ అయ్యి అవతల వాళ్ళకి ఏడుపు తెప్పించేలా ఉంటాయండి. 69 వచ్చింది కదా. ఎస్, ఇప్పుడు మీ టైం అన్నది నడుస్తుంది. నెక్స్ట్ 8 అన్నది వచ్చింది, చూసారు కదా, అది 8 కర్మకు సంబంధించి. అండ్ ఇంకోటి చూపిస్తాను, 2. ఇది సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఈ 2 అనేది సోల్మేట్ కనెక్షన్. మళ్ళీ రివర్స్లోని 2 కూడా వస్తుంది, చూసారా, ఇది 2 సోల్మేట్ కనెక్షన్. 2 అనేది మరి ఇప్పుడు ఈ పర్సన్ తోటి సోల్మేట్గా కనెక్ట్ అయ్యి ప్రేమబంధంగా ఉండాలి కదా ఈ పర్సన్ మీరు ఆకర్షించడానికండి. ఓకే, ఈ ఎనర్జీస్ అనమాట. క్యాలిక్యులేషన్స్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ 5 చూసారా, 5 వచ్చింది. 5 ఏంటి, ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఎయిర్, ఫైర్, ఎర్త్, వాటర్, స్పిరిట్. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేషం నుండి మీనరాశి వాళ్ళు అయితే ఉంటారు కదా, వాటర్ సైన్ అని, ఫైర్ సైన్ అని, ఇలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నమాట ఈ 5 సంబంధించి. మరి మేషం నుండి మీన వారికి అందరికీ కనెక్ట్ అవ్వాలి కదా ఈ ఎనర్జీస్ అనేవి. సో ఇక్కడ అన్నవి ఇలా కనెక్ట్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఇది 1 అండి. ఓకే, ఈ 1 ఏంటి, రవికి సంబంధించి. ఓకే, రవికి సంబంధించి సక్సెస్ అయితే అవ్వాలి కదా దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 ఏంటి, శుక్రుడికి సంబంధించి. ఇక్కడ నుంచి గ్రహాలు అనేది కనెక్ట్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి 9, ఇది కేతుకు సంబంధించి. ఇది కేతు అండి. నెక్స్ట్ 7, 9 వచ్చింది కదా కేతు. 5 ఏమో బుధుడు అండి. 5 బుధుడు సంబంధించి. నెక్స్ట్ 7 వచ్చేసి కుజుడు సంబంధించి. 8 వచ్చి శనికి సంబంధించి. చూస్తారు కదా. అండ్ 2 వచ్చి చంద్రుడికి సంబంధించి, 2 ఎనర్జీ. మొత్తం గ్రహాలు వచ్చాయి చూసారు కదా, న్యూమరాలజీ అండ్ ప్లానెట్స్ వచ్చాయి. అర్థమవుతుంది కదా ఈ రూన్ ఎనర్జీస్ అన్నది ఎలా కనెక్ట్ అవుతుంది. ఇది సెగల్ ఎనర్జీ అనమాట, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మరి కర్మబంధం అన్నది ప్రేమబంధంగా ముడివేసుకోవడానికి ఇది ఒక సెగల్ ఎనర్జీ. ఓకే, ఇదేంటి ఫస్ట్ ఈ స్విచ్ వర్డ్స్ అనమాట. 8 అండి, ఫస్ట్ 8, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 0, నెక్స్ట్ 9, నెక్స్ట్ 7, నెక్స్ట్ 1 అండ్ 6. ఇంకోటి వస్తుందండి 825097 6 వచ్చింది. ఓకే, ఇది చూడండి. నెక్స్ట్ 8250 అండ్ 9716. ఇది ప్లస్ కొడితే 1 + 5 15 అండ్ ప్లస్ 6. ఓకే, శుక్రుడు సంబంధించి. అండ్ 9716 ప్లస్ కొడితే 23 10 16 5. ఓకే, 6 5 ఎంత 11. 11 అంటే 2 కదా. అదిగోండి సోల్మేట్ కనెక్షన్. ఇది సోల్మేట్ ఎనర్జీస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఎనర్జీస్ ఈ విధంగా కూడా క్యాలిక్యులేషన్లో చూపిస్తాను. ఇవేం మీరు గీయవసరం లేదండి. మీరు గీయవలసింది ఏంటంటే ఈ సిగల్ ఎనర్జీ మాత్రమే. ఈ డ్రా ఏమీ గీయవసరం లేదు, ప్రాక్టికల్గా మీకు అర్థం అవటానికి చెప్పడానికి. ఓకే, ఇవన్నీ చేసి చూపించడానికి. అంటే ఇక్కడ స్విచ్ కోడ్ అన్నది ఎలా వచ్చింది, యాక్యురేట్గా వచ్చిందా లేదా, ఎనర్జీస్ అన్నది మీకు అర్థం అవటానికి. ఇవేమీ తీసుకోవద్దు. ఇక్కడ ఈ గడిలో ఏ ప్లేస్లో ఉండవలసింది వేసానండి, నెంబర్స్ అనేవి వేసాను. ఓకే, ఇవి 9 ప్లానెట్స్ సంబంధించిన స్థానాలు అన్నమాట. ఏ ప్లానెట్లో ఏ స్థానం ఉందో చెక్ చేసుకుని ప్లస్ చేయడం. వేరేలా కూడా చేయొచ్చు, ఈ పద్ధతిలో ఇది తీసుకున్నాను అనమాట. ఓకే, మళ్ళీ దీన్ని ప్లస్ కూడా చేయాలి. 2 + 5 + 8 = 15. సారీ 6 వస్తుందండి. 15 వచ్చింది కదా 6. ఓకే, శుక్రుడు సంబంధించిన ఎనర్జీస్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 178 శనికి సంబంధించి కర్మ అనమాట. అండ్ 9 6 కలిపితే మళ్ళీ 6 వస్తుంది, అంటే 15.
6 వస్తుంది. 8 కర్మ, 6 శుక్ర సంబంధించింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. కర్మబంధంని ప్రేమబంధంగా మార్చుకునే ఎనర్జీస్ అన్నమాట ఇది. శుక్రగ్రహ ప్రభావం ప్రేమకు సంబంధించిందండి ఈ ఎనర్జీస్ అన్నది. ఇది మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఇవంతా మీరు వేయవలసింది ఈ సెగల్ ఎనర్జీస్ మాత్రమే. 6 9 కూడా మీరు ఏం వేయవలసిన లేదండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఎలా వచ్చిందో చెప్పడానికి అంతే. ఇవన్నీ ప్లానెట్స్, గ్రహాలు అనమాట. ఒక్కొక్కరు కాంబినేషన్స్ ఇలా ఎలా వస్తాయి కదా. సో ఇది పరిస్థితులు బట్టి ఎలా ఉన్నారో, ఒకళ్ళు డబ్బు విషయంలో మోసపోవడం కానీ, అండ్ విడిపోయిన వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరికి ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. 6 9 వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అనమాట. అండ్ 8 కర్మ, 2 సోల్మేట్ కనెక్షన్. చూసారు కదా యాక్యురేట్గా వచ్చాయని మీకు అనిపించాయా? ఇదండి ఈరోజు మీకు అర్థమైందే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్విచ్ కోడ్స్ కూడా చెప్తాను. స్విచ్ కోడ్స్ అన్నది ఏ విధంగా వస్తుందో చూడండి. మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనిపించడానికి చూపిస్తున్నాను. ఇదిగోండి స్విచ్ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా. స్విచ్ కోడ్స్ వచ్చేసి ఇవి 82509716. స్విచ్ కోడ్స్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేది ఏం కాదండి. చూసారు క్యాలిక్యులేషన్స్లోనే వచ్చేసినాయి. మీకు సెగల్ ఎనర్జీస్లోనే ఈ స్విచ్ కోడ్స్ కూడా వచ్చేసాయి. అంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్కటిలా తీసుకోవచ్చండి. ఈరోజు మీకు ఈ కంటెంట్ అయితే ఇస్తున్నాను. ఈ స్విచ్ కోడ్స్ అన్నది మీ ఇష్ట ప్రకారం ఎలా చేస్తారో, అంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ అన్నది యూనివర్స్ ముందు చెప్పుకోవాలండి. ఇది మీ పరిస్థితి అని, ఈ పరిస్థితి ఇలా ఉంది, మీ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారు, మరి మీకేం కావాలో యూనివర్స్ని అడిగాక అప్పుడు ఈ స్విచ్ కోడ్స్ అన్నది చంట్ చేయాలి. అండ్ ఈ సెగల్ ఎనర్జీ అనేది గీయాలి. మరి మీ ఇష్టం అండి. 9 రోజులు గీస్తారో, 21 రోజులు గీస్తారో, 11 రోజులు గీస్తారో మీ ఇష్టం. మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్, మీ సరదాతనం ఏదైనా చేయొచ్చు. స్విచ్ కోడ్స్ అన్నది ఈ విధంగా వచ్చాయి. మీకు ఇక్కడ యాక్యురేట్గా అనిపించాయి కదండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అంటే ఇన్నిట్లో నేను చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కూడా మర్చిపోతానండి. అది ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా ఐఎమ్ వెరీ వెరీ సారీ. మిస్టేక్ రాకుండా కూడా కొన్నిసార్లు జాగ్రత్తగానే ఉంటాను. కొంచెం మైండ్ డిస్టర్బ్ అంటే ఇప్పటికిప్పుడు మాట్లాడతాను, మరి ఏదో చెప్పాలనుకునే దానికి మళ్ళీ మర్చిపోతున్నాను, అది పరిస్థితి. ఇక్కడ స్విచ్ కోడ్స్ అన్నది మీకు క్లియర్గా ఉంది కదా. ఇదేనండి ఈ సెగల్ ఎనర్జీని డ్రా చేసి అండ్ స్విచ్ కోడ్స్ అన్నది చెప్పండి. యూనివర్స్కి మీ ప్రాబ్లం ఫస్ట్ చెప్పండి. మీ కర్మబంధం అన్నది ప్రేమబంధంగా మారడానికి ఇచ్చిన సెగల్ ఎనర్జీ అండ్ స్విచ్ కోడ్. మరి నమ్మకంతో చేస్తారు, సరదాగా చేస్తారు, మీ ఇష్టం. నేను మీకు ఇక్కడ అర్థం అవ్వడానికి ప్రాక్టికల్గా చేసి చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి వీడియో అండ్ క్లైమ్ చేసుకోండి. ఒక లైక్తో క్లైమ్ చేసుకోండి. ఈ ఎనర్జీ మీరు కనెక్ట్ అయినట్టే. వ్యూస్ కోసం, లైక్స్ కోసం మాట్లాడటం లేదండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మరి నాకు ఎంతో కొంత పే చేయాలి కదా. ఆ పే ఏదో కాదు, లైక్ ద్వారా మీరు క్లైమ్ చేసుకోవడానికి. ఇది మీరు తీసుకుంటున్నారు ఎనర్జీ అని చెప్పి ఒక లైక్ ద్వారా. నేను ప్రతి వీడియోకి ఏమేమి అలా అడగలేండి. ఈ ఎనర్జీస్ మీరు కనెక్ట్ అవ్వటానికి. ఓకే, ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. మరి ఈ విధంగా చేసాం కదా, దీనికి సంబంధించి ఎంతవరకు వర్క్ అవుతుంది, మరి ఈ పర్సన్లోని మార్పు రావటం కానీ, అండ్ మీ మీద ప్రేమ పెరగటం కానీ, మీతో మంచిగా ఉండటం కానీ, మీ మీద ప్రేమ చూపించకపోయినా పర్లేదు కానీ మిమ్మల్ని సాధించకూడదు అండ్ సతాయించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని మీలో చాలామంది అనుకుంటారండి. ఇది కూడా వర్క్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు అంతకు ముందులా ఉంటారండి. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీరు కనెక్ట్ అయ్యి యూనివర్స్ మీరు నిజాయితీగా అడిగారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూద్దాం. చూసారు కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ. అండ్ సెకండ్ వన్ స్టార్ కార్డ్ వచ్చింది. థర్డ్ వన్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. అర్థమవుతుంది కదా ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయో లేదో అనేది. నేను ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. 9 ఆఫ్ వ్యాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ జడ్జిమెంట్ అండ్ 4 ఆఫ్ హ్యాండ్స్, 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. చూసారా ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా అనేది ఒక ఆలోచన, అండ్ వచ్చినా మీతో ఫ్యూచర్ చూస్తారన్నది ఒక ఆలోచన. ఫైనల్గా ఏముంది,
ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనెక్ట్ అయిపోండి. మీరు ఈ సెగల్ ఎనర్జీ అన్నది చేస్తారు కాబట్టి, ఈ స్విచ్ వర్డ్స్ చదువుతారు కాబట్టి ఇక్కడ యూనియన్ కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందండి. ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీసే. మీరు నమ్మకంతో చేసి యూనివర్స్ మీ మనసులో ఉన్న బాధని చెప్పుకోండి యూనివర్స్కి. అంటే మీ మనసులో ఉన్న మాట వినటం, మీ కోరికను నెరవేర్చేలాగా చేయటం, ఈ బంధాన్ని సంతోషకరమైన జీవితంగా మార్చడం, నలుగురిలో మీ పర్సన్తో ఉన్న జీవితం అందంగా కనిపించేలాగా ప్రతిదీ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి. స్టార్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే అందరూ చూసి మీ లైఫ్లో ఇంత బాగుంటున్నారా, మీ పర్సన్ మీతో ఇంత బాగుంటున్నారా అని చెప్పుకునే రోజు వరకు వస్తుంది. జడ్జిమెంట్ కార్డ్ అంటే అంతే. చాలామంది మిమ్మల్ని జడ్జ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. మీ పర్సన్ విషయంలో కూడా జడ్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ జీవితం చూసాక వాళ్ళ మాటలు మార్చుకున్నాక ఇప్పుడు మీ లైఫ్లో ఈ పర్సన్ ఎలా వచ్చారు, మీరు ఎలా మార్చుకున్నారు, ఈ పర్సన్ మీతో ఎందుకు అంత ప్రేమగా చూస్తున్నారు అని సొసైటీ అనుకునేలాగా ఈ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సెగల్ ఎనర్జీ అనేది వర్క్ అవుతుంది లేదా అన్నది ఒక కన్ఫ్యూజన్. ఒక కన్ఫ్యూజన్ ఏమో రీయూనియన్ అయితే ఉంటుంది, ఇంకో కన్ఫ్యూజన్ అయితే ఫ్యూచర్ అయితే చూస్తారు. మీరు మనసులో ఏదైనా సరే ఒకటే అనుకుంటున్నారు, ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు, చూస్తారు. జరిగేది మాత్రం ఇదే. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చానండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 69 ఎనర్జీస్ అనేది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ తోటి ఇలా వచ్చాయి. స్టార్ కార్డ్ ఎనర్జీస్ కూడా వచ్చింది కదండి. అండ్ వ్యాండ్స్, కప్స్, సార్డ్స్, ఇవన్నీ వచ్చే ఎనర్జీ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఏంటంటే మేషం నుండి మీనం వరకు అందరికీ వర్తిస్తాయి. మీ లైఫ్లో ఏదైతే దూరం అయిపోయిందో, మిమ్మల్ని ఎవరైతే దూరం చేసుకున్నారో, ఏదైనా సరే మీ లైఫ్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అందరికీ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంచే లైఫ్ అయితే మీరు ఉండబోతారు. అంత మంచి మీ లైఫ్ అయితే చూస్తారు. ఈ సెగల్ ఎనర్జీ అనేది డ్రా చేయండి అండ్ స్విచ్ వర్డ్స్ అన్నది చదవండి. మీకు ఇక్కడ స్విచ్ వర్డ్స్ అన్నది ఎలా వచ్చాయో కూడా ప్రాక్టికల్గా చేసి చూపించాను కదా. సో ఇది సిస్టమ్ కార్డ్స్ కూడా వర్క్ అవుతాయండి. మనకి ఎప్పుడే పడితే అప్పుడు వర్క్ అవ్వో, ఇది వర్క్ అయినప్పుడే నేను ఎనర్జీస్ అనేది రీడింగ్ ఇస్తాను. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు ఇక్కడ సోమవారం నుండి ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. లైవ్ రీడింగ్ ఉంటుంది, పర్సనల్ రీడింగ్ స్టార్ట్ అవుతాయి. అలానే ఒరిజినల్ కార్డ్స్తో కూడా డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయండి. ఈ ఛానల్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ లైక్ చేస్తున్న వారందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి కంటెంట్ మీకు డిఫరెంట్గానే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వచ్చు. మీ నమ్మకంతో ఉంటే మీకు ఎనర్జీస్ కార్డ్స్ కూడా వర్క్ అవుతాయి. మీ ప్రాబ్లమ్స్కి చాలా వరకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్తో ఈరోజు అయితే రీడింగ్ అయితే ఇచ్చాను. అది కూడా 100% యాక్యురేట్ రీడింగ్ అయితే ఇచ్చానండి. ఈ మాట చెప్తున్నానంటే ప్రాక్టికల్గా చేసి చూపించాను కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్. మరి మీ కళ్ళతో చూశారు కాబట్టి ఇది ఎంతవరకు నిజమో, మీరు ఎంతవరకు మైండ్ తీసుకుంటారో, మీకు ఎంతవరకు జరుగుతుందో అది మీ బట్టే ఉంటుంది. మీ మనసులో యూనివర్స్ కనెక్ట్ అవ్వండి. యూనివర్స్కి మీ ప్రాబ్లం అంతా చెప్పండి. ఈ వేలో ఈ సెగల్ ఎనర్జీ డ్రా చేసి ఈ స్విచ్ కోడ్ అనేది సెండ్ చేయండి. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు లేదంటే మీ మనసుకి అనిపించినప్పుడే చేయండి. ఓకే, మనసు సంబంధించిన ఎనర్జీస్ కాబట్టి మనసు పెట్టే చేయండి. మొక్కుబడిగా చేయొద్దు, రోజులు లెక్క పెట్టుకోవద్దు. చేసామా, యూనివర్స్కి అప్పచెప్పేసామా, యూనివర్స్ ఎప్పుడు మీకు సమాధానం ఇస్తారో వెయిట్ చేయండి. అంది చెప్పవలసిందంతే చెప్పాను. మీరు ఎంతవరకు వింటారో, ఎంతవరకు వదిలేస్తారో, ఎంతవరకు నమ్ముతారో, ఎంతవరకు ఎంటర్టైన్మెంట్గా ఈ వీడియో చూస్తారో మీ ఇష్టం. ఇదండి ఈరోజు రీడింగ్. మరి ఉంటాను. మరొక మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే చేస్తాను. బాయ్ అండి. లవ్ యూ టు ఆల్.